హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో వచ్చి అపార్ట్మెంట్ యొక్క పార్కింగ్ లైన్స్ శానిటరీ ప్లంబింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అసలు మీ పార్కింగ్ లైన్స్లో లైన్లు అనేది రిడ్యూస్ ఎలా చేయాలి అనేది కూడా ఎక్కడ రిడ్యూస్ చేస్తే మనకి ఫ్యూచర్లో స్ట్రక్ అవ్వకుండా చూసుకోవాలి. ఒక స్ట్రక్ అయితే మనం అక్కడ క్లీన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండాలన్నమాట. సో ఫిట్టింగ్స్ అనేది ఎక్కడెక్కడ ఏం వాడాలని ఈ వీడియోలో మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో కొంచెం లెంత్ అయ్యే అవకాశం ఉంది, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఈ వీడియోలో ఉన్న వర్క్ అనేది అర్థం కాకపోవచ్చు. పార్కింగ్ లైన్స్ అనేది కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. సో చాలామందికి పార్కింగ్ ఎలా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది, ఎలా కలుపుకోవాలి. సో ఫ్యూచర్లో మనకి స్ట్రక్కింగ్లు అవుతూ ఉంటాయి, కిచెన్లు కానీ వాషర్లు కానీ, సో ఈ బాత్రూమ్ వాటర్లు కానీ. సో దాన్ని ఎలా రిడ్యూస్ చేయాలని కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఏసీ సంబంధించిన అవుట్లెట్లు కూడా ఎలా మనకి ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఏసీ అవుట్లెట్ అంటే ఈ వేస్ట్ వాటర్ పైప్ అనేది దేంట్లో కలపాలి, ఏ ఫిట్టింగ్స్లో మనం కలపాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కొత్త వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. సో మన ఛానల్లో ఓన్లీ శానిటేషన్ వర్క్ సంబంధించిన వీడియోలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటర్ లైన్ ప్లంబింగ్ కూడా వీడియోలు ఉంటాయి. సో మీకు హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో తప్పకుండా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మేస్త్రులకి ఈ వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి అయితే వచ్చేసామండి. మనం చేస్తున్న అపార్ట్మెంట్ ఇది అనమాట. దీనికి సంబంధించిన పార్కింగ్లో అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చి మనకి రెయిన్ వాటర్ అనమాట. ఈశాన్య మూల మామూలుగా ఏక స్లాబ్ అయితే మనం ఆరంగలు వేస్తాం, కానీ ఇక్కడ ఏ ఫ్లాట్గా ఫ్లాట్ డివైడ్ చేశారు, పైన బద్దలాడని డివైడ్ చేస్తాం. అందుకని మనం ఓన్లీ నాంగల రెయిన్ వాటర్ అయితే వాడాం. ఇక్కడ చూడండి, వై యూజ్ చేసి ఎల్బోకి క్లీన్ పైప్ వాడాం. ఎప్పుడైనా ఫ్యూచర్లో స్టక్ అయితే ఆ క్లీన్ పైప్ తీసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి మనకి వాష్ ఏరియా లేనండి, వాష్ ఏరియా ప్లస్ కిచెన్ అనమాట. సో చూసారు కదా, ఈ సెంటర్లో ఉన్నది మెయిన్ 5 స్టైల్ నుంచి వచ్చిన పైప్ అనమాట. అందుకే అక్కడ నుంచి మనం 2.5-4 రిడ్యూసర్ వాడి నాంగల్లో అయితే రిడ్యూస్ చేస్తాం. అక్కడ కూడా మనం ఖచ్చితంగా క్లీన్ పైప్ వేసుకోవాలి. ఇటేపు ఈ ఫ్లాట్ సంబంధించింది కాబట్టి 2.5 వాడాం. ఆ 2.5 వేసినా కానీ క్లీన్ పైప్ కంపల్సరీ ఇవ్వాలి. క్లాంపులు కూడా చూసుకోవాలి, మనం ఎక్కడ కూడా జంప్ అవ్వకుండా అలాగే స్టిఫ్గా ఉండేలా చూసుకోవాలి. మెయిన్ క్లీనింగ్ ఆప్షన్ కంపల్సరీ ఇవ్వాలి పార్కింగ్ లైన్స్లో. ఇక్కడ నాంగల్ టీ వాడి రిడ్యూసర్ వాడి పైన కిచెన్ అనమాట అది. సో అలాగే మొత్తం 2.5 నాంగల్ రిడ్యూస్ చేసాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో స్టక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు వచ్చి మీకు రెయిన్ వాటర్ చూపిస్తున్నాను చూడండి. ఈ రెయిన్ వాటర్ అనేది ఫస్ట్ ఫ్లాట్కి అనమాట. ఈ రెయిన్ వాటర్ లైన్ కూడా పీ డ్రాప్ వాడడం కారణం ఏంటంటే గ్రౌండ్లో సిఫ్ట్ ట్యాంక్ వాటర్ ఫ్లోని కలిపాం అనమాట. సో చూసారు కదా, ఇది వచ్చి 5 స్టైల్కి రెయిన్ వాటర్ లైన్ అనమాట. వై యూజ్ చేసి 45 ఎక్కువ శాతం 45 వేసుకోవాలండి, స్ట్రైట్ లైన్ లేకపోతే. ఈ 45 అనేది రెయిన్ వాటర్ స్పీడ్గా వచ్చినప్పుడు క్లచ్ ప్లేట్లా పనిచేస్తాయి. మన బైక్ని ఎలా అయితే కంట్రోల్ చేస్తున్నాయో రెయిన్ వాటర్ స్పీడ్ని కంట్రోల్ చేస్తాయి అనమాట. అందుకని 45 వేసి ఎల్బో వేసి మనం బీమ్ ద్వారా అలా క్లాంపులు కూడా కరెక్ట్గా దగ్గర వేసుకోవాలి. దీనికి కూడా క్లీన్ పైప్ అయితే ఇచ్చాం. ఇక్కడ స్టార్టింగ్లో క్లీన్ పైప్ అయితే లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో క్లాంప్ వేసి ఎల్బెంట్ దగ్గర ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు వచ్చి మనకి ఫస్ట్ ఫ్లాట్ అంటే ఇందాక చూపించింది వాష్ ఏరియా ఒకటి ఒక ఫ్లాటు, ఇది ఒక ఫ్లాట్ అనమాట. 2 ఫ్లాట్లు ఈ అపార్ట్మెంటు. ఇది కూడా వాష్ ఏరియా అనమాట. చూడండి, ఇక్కడ కూడా మనం 2.5ని నాంగల కింద మార్చామన్నమాట. సో ఇలా మార్చడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనకి స్టక్కింగ్లు అవ్వనమాట. కిచెన్ వాషర్లో అపార్ట్మెంట్లో ఎక్కువగా స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఈ కిచెన్ వాషర్కి సంబంధించిన ఎక్కువ శాతం 4 కింద మార్చుకోవాలి. అలాగే మార్చిన ప్రతి చోట కూడా క్లీనింగ్ పైపులు అయితే యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే అపార్ట్మెంట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున స్టక్ అయితే మనకి తీసుకునేలాగా ఉండాలన్నమాట. ఎక్కడెక్కడ ఏ ఎల్బెన్ తిరిగినా మనం షేప్ పక్క తిప్పినా కానీ క్లీనింగ్ పైపులు అనేది కంపల్సరీ. సో ఇక్కడ మీకు చూపిస్తాను కదా, వై యూజ్ చేసి ఈ కింద ఫ్లాట్ది అలాగే 5 స్టైల్ సంబంధించిన లైన్ కూడా కలిపామన్నమాట. స్ట్రైట్ లైన్ నాంగలు చేసేవాళ్ళం కానీ అక్కడ వీలు లేక మనం 2.5 బెండ్ ఇచ్చి దానికి 4 రిడ్యూసర్ వాడి 4 చేసాం అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది వచ్చి ఈ టైప్ సంబంధించిన కిచెన్ అనమాట. ఇందాక చూపించింది వాష్ ఏరియా, ఇది కిచెను. సో ఈ కిచెను అలాగే వాషింగ్ మిషన్ పాయింట్కి ఇచ్చాను సైడ్కి. దీన్ని కూడా చూడండి, ఆ కిచెన్ స్ట్రైట్ లైన్ని నాంగల్ చేసాం అనమాట. సో పక్కన 2.5 లైన్ చేసాం కదా,
ఈ రిడ్యూసర్ అనేది స్టెప్ అనేది కిందకు ఉండాలి. ఇక్కడ పైకి ఇవ్వడానికి కారణం ఏంటంటే సో వాటర్ అనేది సరిపోవడం లేదన్నమాట. దానివల్ల మనం ఈ వేస్ట్ వాటర్ బాత్రూమ్ యొక్క 5 స్టైల్ వేస్ట్ వాటర్ని తీసుకొచ్చి ఈ నాగంలో కలిపాం అనమాట. చూసారు కదా, ఎల్బోని డోటీకి కలిపాం. అలాగే కింద కూడా క్లీన్ పైప్ ఇచ్చాం. క్లాంపులు కూడా కరెక్ట్గా మనం దగ్గరనే ఇచ్చుకోవాలన్నమాట. సో పైనుంచి వచ్చి వాటర్ పడుతుంది కదా, ఆ జంపింగ్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఈ క్లాంపులు వేసే విధానం, అలాగే క్లీన్ పైప్ వాడే విధానం, డోటీలు ఎక్కడ వాడాలి అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి అపార్ట్మెంట్లో. సో ఈ వీడియో చూస్తే మీకు అది హెల్ప్ అవుతుంది. సో ఇది వచ్చి మనకి టాయిలెట్ పైప్ అనమాట. ఈ టాయిలెట్ పైప్ అనేది ఏమిటంటే కింద వాచ్మెన్ రూమ్ వస్తుంది. దానివల్ల మనం కిందకి స్ట్రైట్గా దింపకుండా సైడ్ చేసాం. ఇక్కడ కూడా మనం క్లీన్ పైప్ వాడాం. సో నాంగల్కి వాడినా వాడకపోయినా కానీ రెండర్ మట్టి కంపల్సరీగా వాడుకోవాలండి వేస్ట్ వాటర్కి. ఇది అయితే గుర్తుంచుకోండి. మనం కింద ఫ్లాట్ వేరేగా, నాజిల్ వేరేగా తీసి దాన్ని వై కనెక్ట్ చేసి క్లీన్ పైప్ వేసి సైడ్కి లాక్కేయాలన్నమాట. అంటే టాయిలెట్ ఛాంబర్లోకి ఒక ఎలబెండ్ నిలబెట్టాం. కావంటే మీకు గ్రౌండ్ ఫ్లోరింగ్ సంబంధించిన వర్క్ అయితే వీడియో పెట్టాం, చూడండి. మీకు ఎన్కార్ట్లో ఇస్తాను దాన్ని. సో చూసారు కదా, ఇక్కడ గుర్తుంచుకో. క్లాంపులు కూడా మనకి 3 ఏళ్ళ కోటి లేదా కనీసం 2.5 కోటి వేసుకోండి. ఇక్కడ మనకి 10 బాత్రూమ్ సంవత్సరం లైన్ కలిసింది. అంటే ఇక్కడ వాచ్మెన్ బాత్రూమ్ వల్ల ఈ టైప్ తీసుకొచ్చాం లైన్ని. సో ఇక్కడ కూడా మనం డోటీ ఎల్బోకి డోటీ వాడు. అంటే ఎప్పుడైనా స్టక్ అయినా మనకు క్లీన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండాలి. ఈ అపార్ట్మెంట్లో పార్కింగ్ లైన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఫిట్టింగ్స్ లేకపోతే మనం తెప్పించుకొని చేసుకోవాలి. కంగారు పడకూడదు అనమాట. ఏదో ఉన్నాయి కదా ఉన్నాయి వాడేయకూడదు. క్లీనింగ్ పైప్ అనేది కంపల్సరీ అనమాట. మిగతా వైను, డోర్ బెండ్లు, ఎల్బెండ్లు కొద్దిగా తేడా వచ్చినా పర్లేదు, కానీ క్లీనింగ్ పైప్ సెక్షన్ అనేది కంపల్సరీగా చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఇది కూడా టాయిలెట్ పైప్ అనమాట. దాన్ని కలిపాం కదా, 10 బాత్రూమ్ సంబంధించిన ఒకే లైన్లో కలిపాం. అలా కలుపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. టాయిలెట్ పైప్ అనేది ఎక్కువ స్టక్ అవ్వండి ఎక్కడ కూడా, అపార్ట్మెంటే కానీ బిల్డింగ్ కానీ. ఈ వేస్ట్ వాటర్, కిచెన్, వాష్ ఏరియాలు ఇవే ఎక్కువ స్టక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దాన్ని నాగల కింద అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి 2.5 సామాన్లు తగ్గినాయి. ఇక్కడ ఏం చేసామంటే నాగల సామాన్లు ఎక్కువగా ఉన్నాయి. 2.5 అంటే ఇది టాయిలెట్ యొక్క వేస్ట్ వాటర్ అన్నమాట. అంటే బాత్రూంలో వేస్ట్ వాటర్, స్నానం చేసే నీళ్ళు ఉంటుంది కదా, అది వచ్చి దాన్ని రిడ్యూసర్ వాడి నాగల కింద చేసాం అనమాట. సో ఇలా సామాన్లు ఎక్కువ ఉంటే మనం మేనేజ్ చేసుకోవాలి అలాగా. సో పైన మనకి వర్కర్ చేస్తున్నారు కదా, అది వచ్చి ఏసీ లైన్ అనమాట. ఏసీ లైన్ తీసుకొచ్చి గ్రౌండ్లో ఫీ డ్రాప్లు అలాగే నాన్ డ్రాప్లు ఇస్తాం. సో పీ డ్రాప్లు ఎక్కువ ఇస్తామండి. ఆ పీ డ్రాప్లో కలుపుకోవాలన్నమాట. ఏసీ కూడా స్మెల్ అనేది రాకుండా ఈ గ్రౌండ్ వర్క్లో వాడే పీ డ్రాప్లోనే కలుపుకోవడం బెస్ట్ అనమాట. స్మెల్ రాకుండా ఉంటుంది. ఏసీ వాటర్లే కదా అని అవుట్లెట్ తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా మ్యాన్హోల్ ఇస్తాం అనుకోండి, సో స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మ్యాన్హోల్లో కూడా వేస్ట్ వాటర్ మ్యాన్హోల్ కలుపుకోవాలి. డైరెక్ట్గా కలుపుకోవాలంటే ఆ సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ యొక్క వేస్ట్ వాటర్ కలిపి ఉండకూడదన్నమాట. అప్పుడు కలుపుకోవచ్చు. సో సెప్టిక్ ట్యాంక్ వాటర్ మనం మ్యాన్హోల్లో కలిపితే, ఏదైనా మెయిన్ లైన్లో కలిపితే కనుక కంపల్సరీగా పీ డ్రాప్లోకో, నాన్ డ్రాప్లోకో, పోర్ డ్రాప్లోకో కింద సెట్ చేసి దాంట్లోకి మనం ఏసీ లైన్ సెట్ చేసుకోవాలి. పని అనేది మనం ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉండాలండి. అప్డేట్ అవ్వకపోతే మనం కాలంలో మరుగున పడిపోతాం అన్నమాట. పాత రకరం అయిపోతాం. ఇప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదా, ఇది కూడా ఒక బాత్రూమ్ సంబంధించిన ఫస్ట్ మనం మోడల్ బాత్రూమ్ చేసాం. మీకు కావాలంటే వీడియోలు ఎన్కార్డులు ఇస్తాను, లేదా కుదిరితే డిస్క్రిప్షన్లో అన్ని లింక్ ఇస్తాను. ఈ అపార్ట్మెంట్ చేసిన వీడియో అన్నీ కూడా లింక్ ఇస్తానండి. మీరు ఎవరైనా అపార్ట్మెంట్ శాండ్ చేసినప్పుడు ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతాయి, చూసుకోండి. సో ఏసీ వాటర్ బ్లూ లైన్ కనబడుతుంది కదా, ఇంకా వర్క్ ఉందన్నమాట. ఏసీ కింద దించాలి. సో ఇక్కడ మనకి బయటికి పైప్ ఒకటి కనబడుతుంది కదా, అదేంటంటే మనం బాత్రూంలో వాటర్ ప్రూఫింగ్ చేసాం. అపార్ట్మెంట్లో కానీ అప్సైడ్ బిల్డింగ్ ఎక్కడైనా కానీ వాటర్ ప్రూఫింగ్ కంపల్సరీ చేస్తామండి. ఇక్కడ వచ్చి మనకి ఇది కూడా మాల్ ఫ్లాట్ ప్లస్ నాన్ స్టీల్ సంబంధించిన లైన్ అనమాట. ఆ రెండు కలిపి అలా తీసుకొచ్చాం. ఈ కొంచెం ఉల్టా పల్టా పడడం వల్ల మన బిల్డింగ్స్ అనేది ఎక్కువ జరిగినాయి. సో ఇలా కలిపేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా కొంచెం టైం కేటాయించి, చిరాకు వస్తూ ఉంటుంది, దాన్ని కొంచెం సహనంతో నిదానంగా ఓపికగా చేసుకొని మనం లైన్లు అయితే నప్పించాల్సి ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ పార్కింగ్ లైన్స్ అనేది కొంచెం క్లిష్టంగానే ఉంటుంది, అయినా దాన్ని జాగ్రత్తగా మనం డీల్ చేస్తే బాగానే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకు రాని పని చేసినప్పుడే కదా మనం వర్కర్ అవుతాం. సో వచ్చిన పని చేస్తామంటే మళ్ళీ అదే వచ్చని కాకుండా, సో మనకు తెలియని పని కూడా నేర్చుకొని మన బ్రెయిన్తో చేయగలగాలి. అది చేయగలిగితేనే మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. సో చూశారు కదా వీడియో. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటేషన్ వీడియోలు మాత్రమే మన ఛానల్లో ఉంటాయి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మేస్త్రులకి రికమెండ్ అవుతాయి అన్నమాట. సో ఏసీ అవుట్లెట్ పైపులు మీకు చూపిస్తున్నాను. బ్లూ పైపులు అంటే దానికి అంగుళం వాడతాం. అంగుళం పీయూసీ పైపులు ఉంటాయి కదా, ఆ అంగుళం ఎల్బోలు పీయూసీ పైపులు
వాడి మనం ఏసీ లైన్ అవుట్లెట్ అయితే మనం సెట్ చేస్తాం. సన్ సైడ్ అయితే మనం ఈ అవుట్రో ఈ ఏసీ సంబంధించిన అవుట్రో అయితే మనం సెట్ చేస్తారు కదా, దానికి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా వేసుకోవాలండి ఏసీ అవుట్లెట్ అనేది. సో నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఫిట్టింగ్ ఎలా అనేది మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన పైప్ లైన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.